15 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో మరి ప్రజలే ఓటేసినారో ఈవీఎం మిషన్లే తీర్పునిచ్చినాయో నాకు తెలియదు. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజిరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు. మీరు గెలిచినారయ్యా, మీరు ఎమ్మెల్యే అని. సంతోషమే. మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే తీర్పిచ్చి ఉంటే స్వాగతిస్తాం. ఈవీఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కనుక, అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజిరెడ్డి గారికి. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది, అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే, సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాను. ఇది పెద్ద మాటే. రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం, ప్రారంభోత్సవాలు కూడా చేయడం, అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం, రిబ్బన్ కటింగులు చేయడం, ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం, రికార్డ్స్ను పరిశీలించడం, ఇది ఎంత సోద్యము. ప్రజలారా, మీరు పొరపాటున వరదరాజిరెడ్డి గారికి ఓటేస్తే 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పెద్ద మనిషి మీకు సేవ చేయడంలో విఫలమవుతాడు. ఆయన మానసిక శారీరక పరిస్థితులు సక్రమంగా ఉండవు. పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటాడు. డమ్మీ ఎమ్మెల్యే అయిపోతాడు. కొండారెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు. అతను రాజ్యాంగ విలువలకు లోబడి కాకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు, పెత్తనం చేస్తాడు. అది మీ స్వేచ్ఛకు, మీ ఆనందానికి భంగమవుతుందని చెప్పి నేను ఆ రోజు చెప్పినా. ప్రజలనైతే ఆలోచించమని కోరుతా ఉన్నా, అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నా, గట్టిగా చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేస్తూ ఉండే తప్పు రాచమల్లి శివప్రసాద్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు, భారతదేశ రాజ్యాంగానికి మీరు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉండబడిన మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు అధికారులారా. ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా ధిక్కరించడం అంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రవర్తించడం అంటే ఈ దేశానికి ద్రోహం చేయడమే. మీ మీద దేశద్రోహం సెక్షన్లతో నేరం ఆరోపింపబడాలా, మీ మీద సెక్షన్లు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపాలా, మీ ఉద్యోగాలు తొలగించాలా. మీకు ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకో డూడు బసమన్నని చెప్పి ఉద్యోగాలు చేయమని కాదు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది చట్టానికి లోబడి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ ప్రజలకు, ఈ ప్రభుత్వానికి, ఈ దేశానికి సేవ చేయమని మీకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే మీరు భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజలకు అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు డూడు బసవనులై చట్టవిరుద్ధంగా మీరు ఉద్యోగాలు చేస్తారో వారందరినీ జ్ఞాపకం పెట్టుకునే దానికోసం మేము కూడా ఒక బుక్ తయారు చేసుకున్నాం. ఇది మార్కెట్ పరిశీలన. మార్కెట్ పరిశీలన చేయడానికి కొండారెడ్డికి ఏం అధికారం ఉంది? ఈ పక్కన మున్సిపల్ కమిషన్ ఎందుకుంటాడు? మీ భావన కొండారెడ్డి ఏమన్నా మున్సిపల్ కమిషన్ అడుగుతానా? మీ భావన ఏమన్నా?
ఇది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన. ఏంటికి పరిశీలన చేస్తాడు? అన్నా క్యాంటీన్కి సంబంధించిన రికార్డులు ఎందుకు ఇస్తావు? ఎంతమంది బూ తిన్నారు, ఎంత లెక్క ఖర్చు అయింది, మంచి ఏం షెడ్ ఏమని చెప్పి ఏమన్నా బాకీ ఉండవా నువ్వేమన్నా? 33 వార్డులో భూమి పూజ, ఇది వరదరాజిరెడ్డి గారు చేయాలా? కొండారెడ్డి గారు పోవచ్చు, అంతవరకు ఓకే, ఎవరైనా పోవచ్చు, వార్డులోనే వాళ్ళు ప్రజలు ఎవరైనా పోవచ్చు. కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు. గౌరవంగా పిలిస్తే పోవచ్చు. వాళ్ళు టెంకాయలు కొడతారు, చూచాము, వాళ్ళు టీ ఇస్తారు, 2 బిస్కెట్లు పెడతారు, తిరిగి రావాలా. నీవు చీఫ్ గెస్ట్ కాదు. నువ్వు చీఫ్ గెస్టా మీ నాయన బదులు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్. దీన్ని చెప్పండి అబ్బా. రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. రిబ్బన్ కటింగ్. వరదరాజిరెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్. పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం. వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తాను నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఏం ఉపయోగం లేదు. దొంగల ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ ఒకటే ఇల్లు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేస్తే చర్య తీసుకుంటారా ఈ డాక్టర్ల మీద, ఈ సూపరింటెండెంట్ రూపానంద్ గారి మీద? తీసుకోరు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫిర్యాదు చేస్తా. నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ అని ఉన్నాడు, ఆయనకి ఫిర్యాదు చేస్తా. ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాడు ఐఏఎస్, అతని ఫిర్యాదు చేస్తా. వీళ్ళ మీద, మున్సిపల్ కమిషనర్ మీద, అందరి మీద ఫిర్యాదు చేస్తా. ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్లో రాసుకుంటా, గుర్తు పెట్టుకుంటా. పాతాళ లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను. సీఎం రిలీఫ్ అని పంచుతున్నాడు, చెక్కులు పంపిణీ. కొండారెడ్డి ఎవరు మంచాలా, ఎవరు మంచుతున్నారు? ఎవరు మంచాలా, ఎవరు మంచుతున్నారు? ఇది చూడయ్యా. పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు పొద్దుటూరుకు వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి, వీళ్ళకి పై అధికారి కొండారెడ్డి. ఎక్కడికి తీసుకుపోతున్నారు డెమోక్రసీని వీళ్ళు? ఏం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని? కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు. ఓపెనింగ్ స్వాగతం, పుష్పగుచ్చం ఇచ్చి. మీ ఇళ్ళకి పిలుచుకొని, ఆ డాక్టర్లు మీరు ఇళ్ళకి పిలుచుకొని అల్లునికి అల్లెం పెట్టేట్టు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. డాక్టర్లతో చిట్చాట్ కొండారెడ్డి. ఇది మార్కెట్ పరిశీలన. ఇది కుట్టు మిషన్, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం. ఉచిత కుట్టు శిక్షణ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో చేస్తుండే కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్. కొండారెడ్డి. ఇది కూడా అదే, ఇది కూడా అదే. మరి ఇన్ని చూపించినా నేను, అన్ని సాక్ష్యాలు ఇస్తానా? అధికారుల్లో చలనం వస్తుందే? రాదు. కారణం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో కాబట్టి మా ఇంటికి ఏం పీకుతారులే, మాకేమి సస్పెన్షనా, లేకుంటే మెమోనా, లేకుంటే ఛార్జ్ మెమో చేయడమా, ఇంకొకటి ఏమీ జరగదు. మా ఇంక్రిమెంట్ కూడా కట్ చేయలేరు. ఏం చేస్తారని వీళ్ళ ఉద్దేశం. అందుకే మిమ్మల్ని ఈ 3 సంవత్సరాలు ఏమి చేయలేం కాబట్టి 26, 27, 28, 3 సంవత్సరాలు మీకు వ్యవధి ఉంది కాబట్టి చేయండి. మీరు ఎవరెవరు చేస్తారో చేయండి. నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను. ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కదా, ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే. బాగా మళ్ళా చెప్తాను మరొక్కసారి. అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో, ఏ సంఘటనకైతే పాల్గొంటాడో, అట్టి ప్రతి చర్య, ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం. మాకందరికీ చెడ్డ జ్ఞాపకాలేవి, బ్యాడ్ మెమరీస్. అందుకే బ్యాడ్ మెమరీస్ పేరుతోనే ఒక బుక్ తయారు చేసి రాసుకుంటా మిమ్మల్ని. 3 సంవత్సరాలే, 26, 27, 28. 3 సంవత్సరాల తర్వాత చెప్పినా కదా, మీ కర్మ చెడ్డదైతే, మా పుణ్యం పుచ్చితే, ఈశ్వరుని దయ వల్ల అధికారంలోకి వచ్చినామా,
ఈ పుస్తకంలో రాసుకునే చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి అధికారి పట్ల చర్యలుంటాయి. భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. నేను పోలీస్ అధికారులకు చెప్తానా, రెవెన్యూ అధికారులకు చెప్తానా, మున్సిపల్ అధికారులకు చెప్తానా, ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, మా ద్వారా మీరు గౌరవాన్ని స్వీకరించండి, మా ద్వారా మర్యాదను స్వీకరించండి. అంతే తప్ప ఇటువంటి దూరంలో మేము స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి మీరు తీసుకురాకూడదు. మేము మీకోసం ఒక పుస్తకాన్ని తయారు చేసుకుని రాసుకునే పరిస్థితి రాకూడదు. మేము ఇదే బుక్, ఇది రాసి పెట్టుకున్నా, నేను తయారు చేసి పెట్టుకున్నా. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాసుకుంటా. దీంట్లో బ్యాడ్ మెమరీస్ బుక్ అని చెప్పి తయారు చేసుకున్నా, ప్రతిరోజు పెట్టుకుంటా. 26, 27, 28 ఇప్పటి వరకు మీరు ఎవరెవరు ఏమేం చేసినారు అన్ని పుస్తకంలో ఉన్నాయి. 29 సంవత్సరం రాదా క్యాలెండర్లో? 24 వచ్చిన తర్వాత 25 వచ్చింది, 25 వచ్చిన తర్వాత 26 వస్తుంది, 29 కూడా వస్తుంది. అధికారులారా, 29 కూడా వస్తుంది. కొండారెడ్డి గారు 29లో కన్నా చెప్పినా కదా, మీ కర్మ గాలితే అధికారంలోకి వచ్చితే తప్పు చేసిన ప్రతి మనిషిని దండన తప్పదు. ఊరికనే పెట్టుకోవాలి ఈ పుస్తకం. మేము కూడా చెడ్డ జ్ఞాపకాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని మా తల కింద పెట్టుకొని నిద్రపోలే ఊరికనే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.